మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. క్యాన్సర్ ఈ పేరు వినగానే అదొక భయంకరమైనటువంటి జబ్బుగా ప్రతి ఒక్కరూ భావిస్తారు, భయాందోళన చెందుతారు. అయితే అటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు. క్యాన్సర్కు మంచి వైద్యం ఉంది అంటున్నారు డాక్టర్ లోకేశ్వరి. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. అసలు క్యాన్సర్కు కారణం ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది, అధునాతన చికిత్స తీసుకుంటే ఎలాంటి వైద్య సేవలు ప్రస్తుతం మెడికవర్లో అందుబాటులో ఉన్నాయి, ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, క్యాన్సర్ అంటేనే అన్నట్టు ఎలా ఉన్నా కూడా, అంటే వైద్య సేవలు ఉన్నా, అధునాతన వైద్యం వచ్చినా కూడా ఒక భయం అయితే ఉంటుంది క్యాన్సర్ పేషెంట్స్కి. దీనికి కారణం ఏంటి, అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ ముఖ్యంగా రావటానికి స్మోకింగ్, టొబాకో చూవింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఎత్తుకు మించిన బరువు ఉండటం, జంక్ ఫుడ్ ఎక్కువ తినటం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల, కొంచెం కారణం ఫ్యామిలీ హిస్టరీ కూడా అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఈ కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జంక్ ఫుడ్ తింటే కూడా క్యాన్సర్ వస్తుందా? జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఒబెసిటీ అయిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఎత్తుకు మించిన బరువు ఉండడం వల్ల ఒబెసిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఓకే మేడం, ఈరోజు ప్రస్తుత పరిస్థితులు అంటే యూరియా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ కారకాలు అంటున్నారు, ఇవన్నీ కూడా క్యాన్సర్కు కారణమవుతాయా? ఇప్పుడు మనకి దొరికే అన్ని ఫుడ్లో కూడా పురుగు మందులు వాడటం ఎక్కువైపోయింది. ఆ ఫుడ్ని మనం యూజువల్గా వాష్ చేసి మల్టిపుల్ టైమ్స్ కుక్ చేసుకొని తినాల్సి ఉంటుంది. అండ్ ఆ పురుగుల మందు ఎక్కువ వాడటం వల్ల మనం వాటిని శుభ్రం చేసుకొని తినకపోవటం వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో క్లీన్ చేయకుండా వెజిటబుల్స్, అవును, పండ్లైనా కూరగాయలైనా శుభ్రంగా 1-2 సార్లు ఉప్పేసి నానబెట్టి కడుక్కొని తర్వాత వాటిని వండుకొని తినడం వల్ల క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. అంటే ఒక వ్యక్తికి, అంటే సాధారణ జీవితం గడిపేటువంటి ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ముందు అసలు క్యాన్సర్ గురించి జనాల్లో అవగాహన రావాలండి. క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఏ కారణాల వల్ల వస్తుంది, ఒక సిమ్టమ్ ఉన్నప్పుడు ఇది క్యాన్సర్ అయి ఉండే అవకాశం ఉందా లేదా, అసలు క్యాన్సర్ లక్షణాలు ఏంటి, ఇవి తెలిసినప్పుడే పేషెంట్కి క్యాన్సర్ అవునా కాదా అనే విషయం వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత వెంటనే చూపెట్టుకోవడం వల్ల క్యాన్సర్ నయమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ముందు క్యాన్సర్ లక్షణాలు ఏంటో తెలియాలి పేషెంట్కి. రైట్ మేడం, క్యాన్సర్ అంటే ఏంటి అనేది తెలియాలి అన్నారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే ఏంటి అంటే, మన బాడీ, ఇప్పుడు నా శరీరం మొత్తం కొన్ని వేల లక్షల కణాల సెల్స్ తోటి ఫామ్ అయ్యింది. ఈ ఏ సెల్లో అయినా అబ్నార్మాలిటీ జరిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ చేసినప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, ఈ సెల్స్లో ఆ కణాల్లో మార్పులు రావటం వల్ల రొటీన్గా జరిగే ప్రక్రియ, అంటే అవి సైజ్ పెరుగుతాయి, నంబర్ ఎక్కువ అవుతుంది, ఆ పని అవి చేస్తుంది, తర్వాత చనిపోతాయి. ఈ చనిపోవడం అనేదాన్ని క్రమంలో జరుగుతుంది. కానీ మన సెల్స్లో ఈ డ్యామేజ్ జరగడం వల్ల ఆ కంట్రోల్ అనేది ఉండదు, అది పెరుగుతూనే ఉంటుంది, డెత్ అనేది జరగదు. ఇలా కంటిన్యూస్గా ఆ సెల్స్ 1, 2, 2, 4, 4, 8, 8, 16 ఇలా కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోవడాన్నే క్యాన్సర్ అంటారు. రైట్ మేడం, మీరు లక్షణాల గురించి కూడా ఇందాక అన్నారు, లక్షణాలు తెలుసుకోవాలని. ఏంటి ఆ లక్షణాలు, ఎలా ఉంటాయి లక్షణాలు క్యాన్సర్? ముఖ్యంగా ఈ క్యాన్సర్లు ఆడవారిలో, మగవారిలో కామన్గా చూసే క్యాన్సర్స్ గురించి చెప్తానండి. ఆడవారిలో కామన్గా చూసే క్యాన్సర్స్ ఏంటంటే గర్భసంచి క్యాన్సరు, అండాశయం క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు. గర్భసంచి, రొమ్ము, అండాశయం ఇవి సీక్వెన్స్లో వస్తాయండి. గర్భసంచి క్యాన్సర్కి కామన్గా చూసే సిమ్టమ్స్, లక్షణాలు ఏంటంటే తెల్లబట్ట అవ్వడం, అది వాసన రావటం, అది నడుము నొప్పితో కూడిన తెల్లబట్ట అయ్యి ఉండటం, మైలు నెలలో వచ్చినప్పుడు కాకుండా మధ్య మధ్యలో అవ్వటం, భార్యాభర్తలు కలిసినప్పుడు మైలు అవ్వటం, ఆకలి తగ్గిపోవటం, ఇవి గర్భసంచి క్యాన్సర్లో చూసే కామన్ లక్షణాలండి. రొమ్ము క్యాన్సర్కి వస్తే, రొమ్ము క్యాన్సర్లో రొమ్ములో గడ్డ ఉండటం, ఆ గడ్డ చంకకి వెళ్ళి పాకటం, రొమ్ము స్కిన్ కలర్ కానీ టెక్స్చర్ కానీ మారిపోవటం, నిప్పుల నుంచి బ్లీడింగ్ కానీ డిశ్చార్జ్ కానీ అవ్వటం, ఇవి అక్కడే మొదలైనప్పుడు ఉండే లక్షణాలు. ఇవి ఇంకెక్కడికైనా పాకినప్పుడు వచ్చే లక్షణాలు కూడా కొన్ని వేరుంటాయండి. అండాశయం క్యాన్సర్కి వస్తే మైలు అవ్వటం, పొట్ట ఉబ్బరం రావటం, ఆకలి తగ్గిపోవటం, కొంచెం తిన్నా పొట్ట ఫుల్ అయిపోవటం,
ఇవి ఆడవారిలో కామన్గా చూసే క్యాన్సర్లో లక్షణాలు. ఏ క్యాన్సర్కైనా కామన్గా చూసే లక్షణం ఏంటంటే ఆకలి తగ్గిపోవటం, బరువు తగ్గిపోతారు. ఇది కామన్గా చూసే లక్షణం అన్ని క్యాన్సర్స్కి. మగవారిలో కామన్గా చూసే క్యాన్సర్స్ ఏంటంటే నోటి క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, పొట్ట క్యాన్సరు. నోటి క్యాన్సర్లో ఉండే లక్షణాలు ఏంటంటే ఏ పుండైనా నోటిలో మానకుండా చాలా రోజులు అలానే ఉండటం క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. అది మెడకి పాకుండొచ్చు. మెడకి పాకినప్పుడు గడ్డలాగా తగులుతుంది. ఈ పుంటు వల్ల నమలడం, మింగడం కష్టమవుతుంది పేషెంట్స్కి. వేరేజ్ ఊపిరితిత్తుల క్యాన్సర్కి వస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్లు దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పిగా అనిపించడం, పేషెంట్ దగ్గినప్పుడు గల్లలో రక్తపడటం, ఇది కామన్గా ఉండే సిమ్టమ్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్కి. చాలామంది పేషెంట్లు లంగ్ క్యాన్సర్లు ఎందుకు అడ్వాన్స్డ్ స్టేజ్లో వెళ్తారంటే దగ్గు కామన్ సిమ్టమ్ లాగా కన్సిడర్ చేస్తారు. అంటే అందరికీ దగ్గు తగ్గిపోతుందిలే, వాతావరణ మార్పు వల్ల వచ్చిందిలే, అది జబ్బు బాగా ముదిరి పెరిగిపోయేంత వరకు ఆ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఏ సిమ్టమ్ అయినా ఏ లక్షణం అయినా మందులు వాడినా కూడా తగ్గట్లేదు అంటే క్యాన్సర్ అయి ఉండొచ్చు. బండ గుర్తండి. ఏ ఇబ్బంది అయినా మందులు వాడినా తగ్గట్లేదు అంటే క్యాన్సర్ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. రైట్ మేడం, రకరకాల క్యాన్సర్ల గురించి అయితే వివరించారు. మరి పరీక్షలు అన్నారు, పరీక్షల విషయం వస్తే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంట? ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత గురించి మాట్లాడతారండి అందరూ. అసలు క్యాన్సర్ సిమ్టమ్స్ రావటానికి ముందు కనుక్కోవడానికే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఉందండి, దాన్ని స్క్రీనింగ్ అంటారు. క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చేపాటికే పేషెంట్కి అడ్వాన్స్డ్ డిసీజ్ అయిపోయి ఉంటుంది. ఆ సిమ్టమ్స్ రాకముందు మనం క్యాన్సర్ కనిపెట్టడాన్ని స్క్రీనింగ్ అంటారు. ఈ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల తొలి దశల్లోనే క్యాన్సర్ని కనుక్కునే అవకాశం ఉంటుంది. యూజువల్లీ క్యాన్సర్ 4 స్టేజుల్లో ఉంటుంది. 1, 2, 3, 4. ఈ మొదటి 2 దశల్లో క్యాన్సర్ని కనుక్కున్నప్పుడు పేషెంట్కి ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది, జబ్బు నయమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. నార్మల్ పేషెంట్స్ లైఫ్ లీడ్ చేసినట్లు వీళ్ళు కూడా లైఫ్ లీడ్ చేయడానికి వీలు పడుతుంది. ఇలాగా అర్లీ స్టేజెస్లోనే కనుక్కోవాలి అంటే సిమ్టమ్స్ రావడానికి ముందే మనం ఆ క్యాన్సర్ని కనిపెట్టినప్పుడు జబ్బుని క్యూర్ చేయడం వీలు పడుతుంది. ఈ మొదటి స్టేజ్లోనే కనుక్కోవాలి అంటే ఒక్కొక్క క్యాన్సర్కి కొన్ని రకాలైన పరీక్షలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రామ్ అనే ఒక చిన్న ఎక్స్రే ద్వారా రొమ్ములో మనకి చేతికి తగలని చిన్న చిన్న గడ్డల్ని కూడా మనం కనిపెట్టచ్చు. గర్భాశయం క్యాన్సర్కి వస్తే ప్యాప్స్మియర్ అనే ఒక చిన్న టెస్ట్ ఉందండి, చాలా బేసిక్ సింపుల్ టెస్ట్. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ని త్వరగా కనిపెట్టచ్చు, క్యాన్సర్కి ముందు స్టేజ్లోనే కూడా కనిపెట్టచ్చు. కొలనోస్కోపీ అండి, ఇది ఒక చిన్న గొట్టం పరీక్ష, పెద్ద పేగుల క్యాన్సర్ని కనిపెడుతుంది. ఈ కొలనోస్కోపీ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ సిమ్టమ్స్ రావడానికి ముందే క్యాన్సర్ని కనిపెట్టచ్చు. రైట్ మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు మహిళల విషయం తీసుకుంటే జనరల్గా ఏ చిన్న రుగ్మత వచ్చినా ఏమవుతుందిలే పోతుంది అని పురుషులకు వస్తే తీసుకునేటువంటి కేర్ కంటే మహిళలు నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే వేరే విధంగా అనుకోవద్దు, ఏమవుతుందిలే చెప్తే మళ్ళీ బాధపడతారనే విషయంతో అది మనసులోనే పెట్టుకొని దాన్ని అలా వదిలేస్తూ ఉంటారు. అటువంటి మహిళలకు మీరు ఇచ్చేటువంటి అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు సంకోచిస్తారు చాలామంది. సో అటువంటి వాళ్ళకు ఈ మాధ్యమం ద్వారా మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచన కానీ? మీరు అడిగింది కరెక్ట్ అండి. ఆడవారికి వాళ్ళ హెల్త్ కంటే ఫ్యామిలీ హెల్త్ లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ముందొచ్చేస్తాయి. వాళ్ళ హెల్త్ చూసుకుంటేనే ఫ్యామిలీ కూడా బాగుంటుంది అనే విషయం వాళ్ళు గమనించరు. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన క్యాన్సర్స్ కామన్గా చూసేది గర్భసంచి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, అండాశయం క్యాన్సర్. ఇవి ఆడవాళ్ళల్లో కామన్గా చూసే క్యాన్సర్స్. ఇప్పుడు నేను వాటికి లక్షణాలు చెప్పానండి. ఈ లక్షణాలు కనుక ఏవైనా ఉంటే వెంటనే వెళ్ళి క్యాన్సర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ ఈ లక్షణాలు లేవు, క్యాన్సర్ వస్తుందేమో, ఒకవేళ రావటానికి ముందే కనుక్కోవాలి అని అనుకుంటే వయసును బట్టి పరీక్షలు ఉంటాయి, పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షల్లో క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏవైనా ఉంటే అవి క్యాన్సర్లోకి మారకముందే వైద్యం చేసి తొలగిస్తారు. ఆల్రెడీ క్యాన్సర్లోకి వెళ్ళి ఉంటే త్వరగా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇందాక నేను చెప్పినట్లు జబ్బు నయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయండి క్యాన్సర్లో. ముఖ్యంగా ఆడవారికి గర్భసంచి క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ ఉంటుంది ముందుగానే. ఆ వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల ముఖ్యంగా ఆడవారిలో గర్భసంచి క్యాన్సర్ని 100% రాకుండా కాపాడుతుంది. మగవారికి కూడా వ్యాక్సిన్ పనికొస్తుంది, కానీ ఆడవాళ్ళు ముఖ్యంగా హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి గర్భసంచి క్యాన్సర్స్ని, కొన్ని రకాల యానోజెనెటల్ క్యాన్సర్స్ని రాకుండా ఈ వ్యాక్సిన్ కాపాడుతుంది. వీళ్ళు ఒకటి స్క్రీనింగ్కి వెళ్ళాలి, రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. సిమ్టమ్స్ ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవాలి. రైట్, మీరు
చాలా వరకు మహిళల గురించి చెప్పారు కాబట్టి ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం కూడా చేపట్టింది. సో ఇటువంటి కార్యక్రమాల్లో మెడికవర్ హాస్పిటల్ తరఫున ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ చాలా ఫ్రీక్వెంట్గా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు, ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. అవగాహన సదస్సులో పాల్గొనడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రతి ఒక్క మాట ప్రతి అవగాహన సదస్సులో చెప్తారు. మనకి జబ్బు గురించి కొంచెం ఐడియా ఉన్నప్పుడు క్యాన్సర్ని తొలి దశలోనే కనిపెట్టడం వీలు పడుతుంది. ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశమే అదేనండి. క్యాన్సర్ని తొలి దశల్లోనే కనుక్కుంటే జబ్బు నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మన మెడికవర్ వాళ్ళు ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు, క్యాన్సర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు, నాన్ ఆంకాలజీ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. వాటిల్లో వెళ్ళి చూపెట్టుకోవడం వల్ల సిమ్టమ్స్ లేకపోయినా ఈ హెల్త్ క్యాంప్స్లో పాల్గొన్న వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఒక 100 మందికి చేస్తే ఒకళ్ళకైనా క్యాన్సర్ బయటపడితే ఆ పేషెంట్ని సేవ్ చేసినట్లే. ఆ హెల్త్ క్యాంప్స్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయడం వల్ల ఫ్రీగా టెస్టులు చేస్తారు, చేయించుకోండి, జబ్బు ఉంది అని అంటే త్వరగానే వైద్యం చేయించుకోవచ్చు. మరి మనకు మెడికవర్ హాస్పిటల్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్లో తీసుకుంటే ఎలాంటి వైద్య సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి? ఎందుకంటే అధునాతన వైద్య సేవలకు పెట్టింది పేరు మెడికవర్. అవునండి. క్యాన్సర్కి ముఖ్యంగా మనం చేసే వైద్యము ఆపరేషను, కీమోథెరపీ, రేడియేషను. మన మెడికవర్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్ ఉన్నారండి. ఆపరేషన్కి అన్ని రకాల ఆపరేషన్లు చేస్తారు ఇక్కడ. అన్ని అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ బయట చెన్నై, హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. అన్ని రకాల ఆపరేషన్స్ ఇక్కడ మన మెడికవర్లో జరుగుతున్నాయి. కీమోథెరపీకి వస్తే మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కీమోథెరపీ డాక్టర్స్, మెడికల్ ఆంకాలజిస్టులు కూడా ఉన్నారు. అన్ని రకాల కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అన్ని రకాల వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రేడియేషన్ గురించి వస్తే రేడియేషన్ హై అండ్ టెక్నిక్స్ మన మెడికవర్లోనే దొరుకుతుందండి. ఈ హై అండ్ టెక్నిక్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రేడియేషన్కి భయపడేది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అని దాని గురించి ఎక్కువ కంగారు పడతారు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి ట్రీట్మెంట్ జబ్బు నయం అయ్యే అవకాశం ఎక్కువ ఉండాలి అంటే హై అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్లో వెళ్ళినప్పుడే వీలు పడుతుంది. అది మన మెడికవర్లో ఉందండి. రైట్ మేడం. మరి వ్యాధి గురించి, లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. ఇక వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ విషయం తీసుకుంటే మీరు అన్న కీమోథెరపీ అని రకరకాల వైద్య సేవలు, సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈ థెరపీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టేజ్లో ఏ థెరపీ మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి? క్యాన్సర్లో ఏ ఒక్క పేషెంట్ ట్రీట్మెంట్ ఇంకొక పేషెంట్ ట్రీట్మెంట్ సంబంధం ఉండదండి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన జబ్బుకి ఒక్కొక్క స్టేజ్ని బట్టి, పేషెంట్ కండిషన్ని బట్టి ఈ పేషెంట్కి ఉండే వైద్యం ఇంకొక పేషెంట్కి ఉండదు. ఒక పేషెంట్తో ఇంకొక పేషెంట్ని పోల్చలేము. కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్లకి ఆపరేషన్ ఒక్కటే వైద్యం ఉంటుంది, కొన్నిసార్లు ఆపరేషన్తో పాటు కీమో పెట్టాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ఆపరేషన్తో పాటు రేడియేషన్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు కీమోథెరపీ ఒక్కటే ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని క్యాన్సర్స్కి రేడియేషన్ ఒక్కటే ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు 3 కలిపి చేయాల్సి వస్తుంది. ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ స్టాండర్డ్గా ఉండదు. పేషెంట్ డిసీజ్ని బట్టి, స్టేజ్ని బట్టి, పేషెంట్ జనరల్ కండిషన్ని బట్టి, పేషెంట్కి ఉండే జబ్బు రిస్క్ ఫీచర్స్ని బట్టి, రకరకాల కారణాలు ఫ్యాక్టర్స్ని బట్టి పేషెంట్ ట్రీట్మెంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో స్టేజెస్ గురించి మొత్తం క్లియర్గా చెప్పారు మేడం. అయితే ఏ స్టేజ్లో వైద్యులను సంప్రదిస్తే బాగా కోలుకునేటువంటి అవకాశం ఉంది, ఫైనల్ స్టేజ్లో వచ్చినా కూడా రికవరీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ప్రతి స్టేజ్కి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందండి. మొదట 3 స్టేజెస్లో ఏంటంటే జబ్బు నయం చేయడానికి ఏ వైద్యం అయితే చేయాలో అది చేయడానికి వీలు పడుతుంది. మీరు అన్నట్లు 4వ స్టేజ్లో జబ్బుని నయం చేయలేకపోయినా కూడా పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ట్రీట్మెంట్ వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. పేషెంట్ బ్రతికి ఉన్నన్ని రోజులు సిమ్టమ్స్ లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతారు. ఈవెన్ 4వ స్టేజ్ పేషెంట్లు కూడా జబ్బు నయం అయ్యి చాలా కాలం ఉన్న పేషెంట్లు బోలెడు మంది ఉన్నారండి. వెరాజ్ మీరు అడుగుతున్నట్లు జబ్బు నయం ఎవరిలో ఎక్కువ అవుతుంది అంటే మొదటి స్టేజెస్లో కనిపెట్టినప్పుడే జబ్బు నయమయ్యే అవకాశం ఉంటుంది. మొదటి 2 స్టేజెస్లో జబ్బు నయమయ్యే అవకాశం 3-4తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. రైట్ మేడం. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత లేదంటే ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత సాధారణ జీవితాన్ని గడపచ్చు? క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ రెస్ట్రిక్షన్స్ కానీ ఉండదండి. అన్ని పనులు చేసుకోవచ్చు, అన్నీ తినొచ్చు, పత్యాలంటూ ఏమీ ఉండవు. నార్మల్గానే ఉంటుందండి ట్రీట్మెంట్. అంటే వ్యాయామం లాంటిది చేయాలని ఇటువంటి ఏమైనా ఉంటాయా మామూలుగా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి సమయంలో? పేషెంట్ చేయాలనుకుంటే చేయొచ్చండి. ఇది చేయకూడదు, అది తినకూడదు అలా ఏం పత్యాలంటూ ఏమీ ఉండదు, రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండదు. సాధారణ జీవితం ట్రీట్మెంట్ చేసేటప్పుడు చేయొచ్చు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సాధారణ జీవితం గడపచ్చు. డాక్టర్ ఇచ్చినటువంటి మందులు వాడుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేనండి. రైట్ మేడం, మంచిగా చెప్పారు. అయితే
ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ పిల్లలు వాళ్ళంతా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా, ఇట్లా దగ్గరకు వచ్చి బంధుమిత్రులు క్యాన్సర్ పేషెంట్తో మాట్లాడొచ్చా? ఎలాంటి ఇబ్బందులు? ఇది చాలా పెద్ద అపోహ అండి. క్యాన్సర్ అనేది అంటు వ్యాధి కాదు. పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ, ట్రీట్మెంట్ చేయనప్పుడు కానీ, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అయినా కానీ ఈ పేషెంట్కి ఉన్న జబ్బు ఇంకొకళ్ళకి వెళ్ళదు. ఇది పేషెంట్కి ఉంది, పేషెంట్తోనే ఉంటుంది, అంటు వ్యాధి కాదు. ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా వీళ్ళతో పాటు కలిసి ఉండొచ్చు, కలిసి తినొచ్చు, కలిసి షేర్ చేసుకోవచ్చు. ఈ పేషెంట్ నుండి నార్మల్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, కిడ్స్కి కానీ, ప్రెగ్నెంట్స్కి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. చికిత్స ఇచ్చేటప్పుడు కూడా ఉండొచ్చు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అలాగే మేడం, నేటి యువత చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు, స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నారు, స్టైల్ కోసమో మరే కారణాలు తెలియదు కానీ. సో ఇటువంటి వాళ్లకు క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? అలాగే జన్యుపరంగా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక 100 మందికి క్యాన్సర్ ఉందంటే 5 నుంచి 10 మందికి మాత్రమే జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనిపించే మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం చేసుకునే లక్షణాలు, మనం స్వతహాగా తెచ్చుకునే క్యాన్సర్లే ఎక్కువ ఉన్నాయండి. జన్యుపరంగా వచ్చేవి ఒక 5 నుంచి 10% మాత్రమే ఉంటుంది. స్మోకింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. సరదాగా స్మోక్ చేయడం, పిల్లలు, చిన్న పిల్లలు కూడా స్మోకింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ స్మోకింగ్ ఒక్కటే కాదు, యాక్చువల్లీ ఇండస్ట్రియల్ స్మోకింగ్, ఎయిర్ పొల్యూషను, వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఈ స్మోకింగ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అడిక్షన్ లాగా అయిపోతుంది. వీటి వల్ల గుండె ప్రాబ్లము, పక్షవాతం ఇవే కాదు, క్యాన్సర్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ మన బాడీలో చాలా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, టాప్ టు బాటమ్. చెడు వ్యసనాలు లేవు, ఎలాంటి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కడ కూడా క్యాన్సర్ లేదు, అయినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి. ఇందాక నేను చెప్పినట్లు ఒక 100 మందిని తీసుకుంటే క్యాన్సరు ఫ్యామిలీలో రన్ అయ్యేది ఒక 5 నుంచి 10% క్యాన్సర్లు మాత్రమే వస్తాయి. మిగిలినవన్నీ స్మోకింగ్, ఆల్కహాలు, టొబాకో చూవింగ్, ఒబెసిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, మనం స్వతహాగా తెచ్చుకునే లక్షణాల వల్ల, ఆ ఫ్యాక్టర్స్ వల్లనే క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. చాలామంది ఓపీడీలో అడుగుతారు, మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు మేడం, మాకు ఎలా వచ్చింది అని బాధపడతారు. నేను ఇప్పుడు చెప్పినట్లు స్వతహాగా తెచ్చుకున్న క్యాన్సర్లే చాలా ఎక్కువ అండి, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్తో పోలిస్తే. రైట్ మేడం, మీరు ఇంతవరకు చేసినటువంటి ట్రీట్మెంట్లో ఈ పేషెంట్ని కాపాడగలిగాము, ఇది నా జీవితంలో మర్చిపోలేని ఇన్సిడెంట్, అటువంటి ఏమైనా ఉందా? చాలా ఉన్నాయండి. నేను ఈ 7 సంవత్సరాల్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీఐఎంఆర్ చండీగఢ్లో చేశాను. అప్పటి నుండి మొదలు పెడితే ఇప్పుడు సుమారు 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో నేను సుమారుగా ఒక 5,000 మందికి రేడియేషన్ చేసి ఉంటాను. అప్పటి నుంచి ఈ 10 ఏళ్లలో జబ్బు నయమయ్యి నేను 2016లో ఫస్ట్ టైం రేడియేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. అప్పుడు ట్రీట్మెంట్ చేసి ఇప్పటికీ బాగున్న పేషెంట్లు అక్కడ చండీగఢ్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ టచ్లో ఉన్నారండి, చేస్తూ ఉంటారు. సో ఇబ్బంది లేదు క్యాన్సర్ వల్ల, ఎలాంటి ఇబ్బంది? క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదండి. అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుంటే ఖచ్చితంగా జబ్బు నయమవుతుంది. పోనీ డయాగ్నోస్ చేసుకోలేదు, 3rd, 4th స్టేజ్లో వచ్చినా కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్తో బాగుపడిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారండి. సో చివరిగా నేటి యువతకు కానీ, మహిళలకు కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం? స్మోకింగ్ ఆపేయండి, సరదాకు కూడా చేయొద్దు, ఆల్కహాల్ కన్జంప్షన్ని లిమిట్ చేసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఎత్తుకు తగిన బరువుని మెయింటైన్ చేయండి, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోండి. ఇప్పుడు ముందు రోజుల్లో క్యాన్సర్ గురించి ఎక్కడో వినేవాళ్ళం అండి. ఇప్పుడు బీపీలు, షుగర్లు లాగా క్యాన్సర్ కూడా, వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ ఉంది, పక్కింట్లో క్యాన్సర్ ఉంది అన్నంత కామన్ అయిపోయింది క్యాన్సర్. ఇప్పుడు అన్నీ కూడా స్వతహాగా మనం తెచ్చుకున్నదే ఈ క్యాన్సర్ కూడా. ఈ లక్షణాలని ఆపేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి చూపెట్టుకొని తొలి దశల్లోనే కనిపించుకోవటం, లేదు జబ్బు రాకముందే కనిపెట్టుకోవడానికి ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్కి వెళ్ళడం, వ్యాక్సినేషన్ చేయించుకోవటం, వీటి వల్ల క్యాన్సర్ని కొంతవరకు నిర్మూలించవచ్చు. ఒకవేళ వచ్చినా త్వరగా కనిపెట్టడం వల్ల జబ్బు నయం చేసే అవకాశం ఉంటుంది. వ్యాక్సినేషన్ అన్నారు కదా మేడం, అది ఏ దశలో చేయించాలి, లేదంటే ముందుగా ప్రతి ఒక్కరూ చేయించుకోవచ్చా? వ్యాక్సినేషన్ అనేది క్యాన్సర్ రావడానికి ముందు చేసేదండి. వ్యాక్సినేషన్ అసలు ఎందుకు చేస్తున్నాం అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సరు, మెజారిటీ ఆఫ్ ద గర్భసంచి క్యాన్సర్లు రావడానికి కారణం హ్యూమన్ ప్యాపిలోమా అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్కి మన బాడీలో ఎంటర్ అవడానికి ముందే ఆర్ మనకి ఎక్స్పోజర్ రావడానికి ముందే ఈ వైరస్కి మనం వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఈ గర్భసంచి క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చండి. ముఖ్యంగా కనిపిస్తాయి అనగా మనం వ్యాక్సిన్ వేసుకోవాలి కాదండి, వీటికి డోస్ షెడ్యూల్స్ ఉంటాయి.
మనం చిన్నపిల్లల్లో టీకాలు ఎలా అయితే వేస్తామో ఆ టీకాలు వేసేలాగానే ఈ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే సాధారణంగా అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చా, లేదంటే లక్షణాలు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళే వేసుకోవాలి? కాదండి, ప్రతి ఒక్కళ్ళు 9 నుంచి 45 వయసు ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల గర్భసంచి క్యాన్సర్ని నిర్మూలించవచ్చు. 9 నుంచి 16 వయసులో వేయించుకున్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ పనితీరు ఎక్కువగా ఉంటుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ కాకుండా లివర్ క్యాన్సర్ని ప్రొటెక్ట్ చేసే వ్యాక్సిన్ కూడా ఇంకొకటి ఉంది, హెచ్పిఎస్ఏజీ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కూడా లివర్ క్యాన్సర్స్ని అరికట్టచ్చు. ఈ గర్భసంచి క్యాన్సర్ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ వల్ల ఇంకొన్ని రకాల క్యాన్సర్లు, కొన్ని నోటి క్యాన్సర్స్ని అవాయిడ్ చేయొచ్చు. కొన్ని యానోజెనెటల్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించవచ్చు. పురుషులకు కూడా వేస్తారండి. యాక్చువల్లీ మన ఇండియాలో ఇంకా ప్రోటోకాల్ రాలేదు, బట్ అబ్రాడ్లో 9 to 45 years ఏజ్ గ్రూప్ బోత్ మెన్ అండ్ ఉమెన్ వేయించుకుంటున్నారు. రైట్ మేడం, చాలా ధన్యవాదాలు. ఈరోజు క్యాన్సర్కి సంబంధించి చాలా విషయాలు మా వ్యూవర్స్కి తెలియజేశారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.